గొల్లల కోడేరు ఊరు గ్రామదేవత బరింకిలమ్మ తల్లిని మనస్ఫూర్తిగా మొక్కితే కోరికలు నెరవేరుతాయని మా గ్రామస్తుల నమ్మకం. మా నాన్నగారు మా చెల్లికి బిడ్డ పుట్టాలని తల్లిని మొక్కుకున్నారు. అమ్మవారి జాతర జరిగిన కనుమ రోజున ఈ గరగని సమర్పించారు. ముందుగా అమ్మవారిని గరగని ఇవ్వడానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఇంట్లో ఒక దుప్పటి మీద బియ్యం పోసి అలా పాంపు వేస్తారన్నమాట. ఆ గరగకి సంబంధించిన వాళ్ళు వస్తారు, వేళ్ళ తాళాలతో వాయిద్యాలతో వస్తారు. మనం అమ్మవారికి చీరను అనేది ఇవ్వాలండి. ఆ చీరను మడత పెట్టి అలా అమ్మవారికి ధరిస్తారన్నమాట. ఈ గరగ సాంప్రదాయం మా ఊరిలో చాలా విశిష్టమైనది. ఇది ఒకవైపున భక్తిపరమైన ఆచారం, మరొక వైపున గ్రామ ప్రజల ఏకతాభావానికి ప్రతీక. ఈ జాతరలో భాగంగా అమ్మవారికి అందరూ ఘనంగా పూజలు చేసి తల్లిని కృతజ్ఞతలతో మనసారా నమస్కరిస్తారు. ఇప్పుడు అమ్మవారికి చీరను ధరించాక వాళ్ళు తెచ్చిన గరగలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పక్కన పాంపు మీద కూర్చోపెడతారండి, తోడు తీసుకెళ్ళడానికి అన్నమాట. మనం తెచ్చిన గరగకి వాళ్ళు వడికట్టు బియ్యం అనేది కడతారండి. ఆడపిల్లకి మనం ఎలా కడతామో అలాగే వడికట్టు బియ్యం కట్టాక గాజులు ధరించి, వేపమండలు ధరించి మన ఇంట్లో వాళ్ళందరితో కూడా పసుపు కుంకుమతో పూజ చేపిస్తారండి. అమ్మవారికి స్వయం పాకం కూడా ఇస్తారండి. అలాగే స్వయం పాకం కాకుండా అమ్మవారికి చలివిడి పానకాలు అంటే చాలా ప్రీతికరం అండి. ఇక్కడ ఊర్లో వాళ్ళందరూ కూడా ఏ మొక్కుకున్నా కూడా అమ్మ నీకు చలివిడి పానకాలు ఇస్తామని మొక్కుకుంటారు. అత్యంత ప్రీతికరం అండి. మా ఇంట్లోనే చాలా జరిగాయి సాక్ష్యం. మేమే చాలా సార్లు అనుకుని చలివిడి పానకాలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. పిల్లలకి జ్వరం వచ్చినా అలా వెంటనే మొక్కుకుంటాము. అంటే అది తీర్చగలిగే మొక్కే అనమాట చలివిడి పానకాలు అనేవి. నెక్స్ట్ ఈ ధూపం వేస్తున్నప్పుడు వచ్చాయండి ఇంట్లో వైబ్రేషన్స్ మామూలుగా కాదు. బీ బ్లెస్డ్ అలాట్ అనమాట. మీరు చూసేయండి. ఇంకా అమ్మవారికి తెచ్చిన పూలదండను సమర్పించాక కొబ్బరికాయ కొడతారండి. కొబ్బరికాయ కొట్టాక హారతి ఇచ్చి ఇంకా అమ్మవారిని ఒకరొకరు నెత్తి మీద గరగని పెట్టుకుని గుడికి తీసుకెళ్తారండి. ఆ వెళ్ళే ప్రాసెస్లో నేల మీద కాకుండా తడి చీరల్ని ఒకదాని తర్వాత ఒకటి పరుస్తూ ఉంటారు, దాని మీద నడుస్తూ ఉంటారనమాట. నేను అక్కడ కొంచెం డప్పులు వాయిద్యం అదంతా యాంబియన్స్ అంతా బాగుంటుంది. నేను మాట్లాడకుండా ఉంటాను, సైలెంట్గా చూసేయండి. ఈ గరగలను నెత్తి మీద పెట్టి తీసుకెళ్ళేటప్పుడు అడ్డంగా పిల్లల్ని కూడా పడుకోబెడతారండి. పిల్లల్ని దాటి వెళ్తే ఆ పిల్లలకి కీడు చీడ ఏదైనా ఉంటే పోతుందని గ్రామస్తుల నమ్మకం. ఇదేనండి అమ్మవారి పుట్టిల్లు. ఇక్కడ అమ్మవారి గరగలన్నీ ఇక్కడ ఉంచుతారు. మనం తెచ్చిన గరగని ఇక్కడ పెట్టారండి. ఇక్కడ మనకి పూజ చేశాక పసుపు కుంకుమ అవి ఇచ్చి గాజులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడమేనండి. దీనితో మన గరగ మొక్క అనేది పూర్తయిందండి. కానీ చాలా అంటే చాలా బ్లెస్డ్ అనిపించింది. మా నాన్నగారి కళ్ళన్నీ అసలు ఏమంటారు ఆనంద బాష్పాలతో నిండిపోయింది. ఇప్పుడు జాతర ఇంకా మొదలవలేదండి, దీని తర్వాత మొదలైందనమాట. మీకు కూడా వీడియో నచ్చితే, ఈ ఆచారాలన్నీ నచ్చితే మీ ఊళ్ళో కూడా చూసి ఉంటే లైక్ చేయండి, షేర్